నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. విశాఖ సాగర్ మాల కన్వెన్షన్ లో రోజ్గార్ మేళా ముఖ్య అతిథిగా పాల్గొని ఉద్యోగులకు అపాయింట్మెంట్ లెటర్లు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అభివృద్ధి పనులకు గ్రామాల్లో ఉత్సాహంగా శంకుస్థాపనలు. గ్రామ అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే అంజిబాబు. ప్రకాశం జిల్లాలో వరుసగా మూడో రోజు స్వల్ప భూ ప్రకంపనలు. ప్రజల్లో మొదలైన ఆందోళన. గుంటూరు డిప్యూటీ మేయర్ వైసీపీ నేత డైమండ్ బాబు అరెస్ట్. భూ వివాదంలో పోలీస్ స్టేషన్కు తరలింపు. విశాఖ సాగర్ మాల కన్వెన్షన్ లో రోజ్గార్ మేళా ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ భరత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లో ఎంపికైన ఉద్యోగులకు అపాయింట్మెంట్ లెటర్లు పంపిణీ చేశారు. అన్ని రంగాల్లో ఏపీ టాప్ లో ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజల కోసం చిత్తశుద్దితో పనిచేసిన ప్రతి ఒక్కరూ దేశ సేవ చేసినట్టేనని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని హోం, తపాలా, ఉన్నత విద్య, వైద్య, ఆరోగ్యం, కుటుంబం, సంక్షేమ, ఆర్థిక సేవలు తదితర విభాగాల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రోజ్గార్ మేళాలో భాగంగా దేశవ్యాప్తంగా 71,000 మంది యువకులకు ప్రధాని మోదీ నియామక పత్రాలను అందజేశారు. దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో ఈ రోజ్గార్ మేళా నిర్వహించారు. ఈ ఉద్యోగ మేళలో ప్రధాని మోదీ వర్చువల్ గా పాల్గొని ప్రసంగించారు. అనంతరం ఆయా కేంద్రాల్లో కేంద్ర మంత్రులు ఉద్యోగ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. 45 కేంద్రాల్లో మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశానికి యువత తాలూకా ఎనర్జీ అవసరం అనే ఆలోచనతో ఒక మంచి పద్ధతిలో ఈ యొక్క కొత్త అపాయింట్మెంట్స్ అన్నీ కూడా నేరుగా మీ చేతులకు అందించే కార్యక్రమం ఇది నిత్యం జరుగుతూ ఉంటుంది. గత 13 సార్లు ఇలాంటి కార్యక్రమం రోజ్గార్ మేళా జరిగింది. ఈ 13 సార్లు 7,79,000 మందికి మీలాంటి యువతకి ప్రధానమంత్రి గారు సరికొత్త అపాయింట్మెంట్స్ ఇస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో దేశం మొత్తం మీద 71,000 మందికి ఏ దేశంలో కూడా ఒక ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమం పెట్టి ఎక్కడా చేయని విధంగా మన భారతదేశంలో మన భారతీయులు, భారత యువతీ యువకుల కోసం ఇటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారికి ఈ వేదిక ద్వారా మరొక్కసారి నా తాలూకా మనస్ఫూర్తిగా అభినందనలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా సిస్టమ్ మీద గౌరవం ఉండాలి, ప్రభుత్వం మీద గౌరవం ఉండాలి, నాయకత్వం మీద గౌరవం ఉండాలనే ఆలోచనతోనే ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. గతంలో కూడా మేము చూసాం, ఎవరైతే ఈ కార్యక్రమం ద్వారా అపాయింట్మెంట్ ఆర్డర్స్ పొందారో వాళ్ళందరూ కూడా చాలా గర్వంగా అపాయింట్మెంట్స్ ఆర్డర్ తీసుకొని వాళ్ళ తాలూకా కార్యక్రమాలకి ముందడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళారు. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఒక్క ప్రశ్న మీ అందరికీ కూడా, ఇందులో శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంతమంది ఉన్నారు? ఈ ప్రశ్న ఈరోజు అడిగింది కాదు. నేను పార్లమెంటులో ఉన్నప్పుడు కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంతమంది పనిచేస్తున్నారనంటే అందులో ప్రప్రథమ స్థానంలో మన శ్రీకాకుళం జిల్లా ఉంది. అది నేను గొప్పగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే దేశ రక్షణ కోసం ముందుండేటటువంటి జిల్లా భారతదేశంలోనే ఏదైనా ఉందనంటే అది మన శ్రీకాకుళం జిల్లాని మరొక్కసారి మీరు అందరూ నిరూపించారు. 667 మందిలో ఈరోజు 200 వరకు సిఆర్పిఎఫ్లో ఉన్నారు, మరొక 200 వరకు సిఐఎస్ఎఫ్లో ఉన్నారు. ఇలా రకరకాల ఐటీబీపీలో మరి బిఎస్ఎఫ్లో ఆ ఫోర్సెస్ అన్నింటిలో కూడా మీరు ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ఈ వయసులోనే దేశానికి సేవ చేస్తాను, దేశ రక్షణలో నేను కూడా పాల్గొంటానని మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క పోరాటానికి మరొకసారి వేదిక ద్వారా సెల్యూట్ కూడా మీ అందరికీ కూడా చేస్తున్నాను. చాలామంది ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్లో రావాలంటే ఇబ్బంది పడుతుంటారు, మనకి చాలా కెరియర్ ఉంది కదా, ఇంకేదైనా చదువుకొని ఇంకో దీనికి వెళ్ళిపోదాం అని. కానీ మీరు మాత్రం పట్టుదలతో ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని ఎంత ట్రైన్ అవుతారో కూడా నేను కూడా ప్రత్యక్షంగా చూశాను. మీకు ఎప్పుడలాగే మరొకసారి చెప్తున్నాను, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీకు సపోర్ట్ చేయడానికి, హెల్ప్ చేయడానికి నేను ఖచ్చితంగా మీ అందరికీ కూడా సహకరిస్తూనే ఉంటానని కూడా మళ్ళీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ ధైర్యం మీకు ఇస్తున్నాను. కానీ ఈజీ రూట్ కానీ ఏది కూడా తీసుకోకుండా కష్టపడేటటువంటి తత్వాన్ని మాత్రం మీరు ఎంచుకొని ముందుకు రావాలి. అలా చేసినప్పుడు కేవలం దేశానికే మంచి చేసిన వాళ్ళు కాదు, మీ జీవితాన్ని కూడా ఒక మంచి మార్గంలో పెట్టుకోవడానికి ఒక అవకాశం మీకు అందరికీ కూడా వస్తుంది. కాబట్టి దానికి ఖచ్చితంగా మీరందరూ కూడా ముందుకు రావాలని సందర్భంగా తెలియజేసుకుంటూ దేశం మొత్తం మీద 71,000 మందికి
ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ కార్యక్రమం ద్వారా అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మన ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారికి ఈ యొక్క అవకాశం నాకు దక్కింది. సెంట్రల్ మినిస్టర్ అయిన తర్వాత దేశం మొత్తం మీద తిరుగుతున్నాం. దేశం మొత్తం మీద ఎన్నో ప్రాంతాలు నేను వెళ్ళాను. కానీ మన ప్రాంతంలో మన వ్యక్తులకి ఏదైనా ఒక కార్యక్రమం ద్వారా ఒకటి చేయగలిగితే దాని నుంచి వచ్చేటటువంటి సంతృప్తి మరి ఏ కార్యక్రమంలో కూడా రాదన్నది కూడా ఇప్పుడు ఇక్కడ అనుభవాన్ని కూడా మీ అందరితో కూడా పంచుకుంటున్నాను. ఈ రోజుకి కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ అని అంటే ప్రజల గుండెల్లో ఒక పెద్ద స్థానం. టీచర్స్కి ఎలా మనం గౌరవించుకుంటామో సైనికులు కూడా అదే రకంగా గౌరవించుకునేటటువంటి దేశం మన భారతదేశం. అటువంటి గొప్ప స్థానానికి ఈరోజు మీరు అందరూ కూడా వెళ్తున్నారు. మిమ్మల్ని అందరినీ కూడా చూస్తుంటే చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది. చిన్న వయసులోనే నాకు కూడా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకి సేవ చేసే అవకాశం దక్కింది. అందరికీ సేవ చేయాలనంటే కేవలం రాజకీయాల్లోనే ఉండక్కర్లేదు. మనం చేసేటటువంటి పని ఏదైనా సరే చిత్తశుద్ధితో మనసు పెట్టి ప్రజలకి మంచి చేయాలనేటటువంటి భావనతో ఏ పని చేసినా సరే అది దేశానికి సేవ చేసినట్టే. ఆ భావనతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి పని చేయాలని మళ్ళీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ అవకాశం ద్వారా మీ అందరికీ కూడా మరొక్కసారి 667 మంది ఎవరైతే ఈరోజు అపాయింట్మెంట్ లెటర్స్ పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ రేపు రాబోతున్నటువంటి రోజులు, ఈరోజు మొదలైనటువంటి విజయం మీ ప్రతి అడుగు విజయవంతంగా ముందుకు పడాలని, ఆ విజయవంతంగా పడినటువంటి అడుగులు దేశానికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి విశాఖలో పర్యటించారు. ఈ మేరకు ఆయన కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. త్వరలో ఆర్టీసీలోకి 1400 కొత్త బస్సులు తెస్తున్నామని ప్రకటించారు. 2000 ఎలక్ట్రిక్ బస్సులు తెచ్చే యోచనలో ఉన్నట్లు వివరించారు. కొత్త బస్సులతో పాటు సిబ్బంది నియమిస్తామని తెలిపారు. గ్రామాల అభివృద్దే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం బేతపూడి, తొందూరు, కొత్తపూసలమర్రు, తోకతిప్ప, దొంగపిండి, యనమదూరు గ్రామాల్లో పలు అభివృద్ది పనులకు ఎమ్మెల్యే అంజిబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని, రోడ్డు, డ్రైనేజీ తదితర వాటిని అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట నాయకులు మెంటే పార్థసారథి, కోల నాగేశ్వరరావు, మండల అధ్యక్షులు రేవు వెంకన్న, మోకా శ్రీనివాస్, చెనమల చంద్రశేఖర్, ఆయా గ్రామాల నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వేర మహిళలు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్థాయి సంఘంలో ఏపీఎస్సీ సభ్యులుగా ఏపీఎస్సీ చైర్మన్గా ఎన్నికైన శ్రీ అంజిబాబు గారిని అభినందించడానికి నవడూరు గ్రామం నుంచి 50 మంది కార్యకర్తలు వచ్చి ఆయన అభినందించడం జరిగింది. అలాగే అది యాక్చువల్గా ప్రతిపక్షాలకే ఇవ్వాల్సి వచ్చిన శాసనసభలో ప్రతిపక్షం లేదు కాబట్టి మరి జనసేన పార్టీకి ఇవ్వటం జరిగింది. ఆ ఇవ్వటంలో భాగంగా మరి మన అంజిబాబు గారిని ఎన్నుకోవటం, మనందరికీ అది మన నియోజకవర్గం అవటం మనందరికి కూడా చాలా సంతోషదాయకం. మరి దాన్ని బ్రహ్మాండమైన పదమని ఆయన తగిన జాగ్రత్తతోటి విధులు నిర్వహిస్తారని చెప్పేసి మరి మేము అందరం కూడా సంతోషంగా వచ్చి ఆయన అభినందించడం జరిగిందండి. అయినా వైసీపీ వాడు పోటీ పెట్టారు కానండి, కానీ మళ్ళీ కూడా మరి ఆ పోటీ నుంచి ఎవరో లేక మనం ఏకగ్రంగా అవటం జరిగిందండి. అందులో ధర్మం, న్యాయం ఉంది. ధర్మం మన పక్కన నెక్కింది. అందుకని అభినందిస్తూ ఎమ్మెల్యే గారిని మరి మేము అందరం కూడా వచ్చామండి ఇక్కడికి. చాలా శుభదినం. ఎందుకంటే హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు మా రామాంజనేయులు గారు 3వ ఎమ్మెల్యేగా అవటం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పిఏసీ చైర్మన్గా మరి భీమవరం నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారిని రామాంజనేయులు గారికి ఆ పదవి రావటం భీమవరం నియోజకవర్గానికే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లాకు కూడా చాలా శుభదినం. ఎందుకంటే అభివృద్ధి, ఆయన రామాంజనేయులు గారు అంటేనే అభివృద్ధి. ఆయన కామ్గా ఉంటారు, అభివృద్ధికి మారిపోయారు. అటువంటి రామాంజనేయులు గారికి ఆ పదవి రావటం ఈ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఆ శుభ సందర్భంగా నవడూరు గ్రామం నుంచి మరి పార్టీ కార్యకర్తలు అందరూ
జనసేన కానీ తెలుగుదేశం కానీ అందరూ వచ్చి మరి ఆయన్ని మరి అభినందించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఆయన ఇంకా మంచి పదవులు అందుకోవాలని, తప్పనిసరిగా ఇంకా పెద్ద పదవులు ఆయనకి వస్తాయని మాకు ప్రగాఢ విశ్వాసం. ఈ జిల్లాని మరి సుందరవనంగా తీర్చిదిద్దడంలో అనుమానం లేకుండా చేస్తారనేది మా అందరి యొక్క అభిప్రాయం. అందుకని ప్రత్యేకమైనటువంటి మరి మా రామాంజనేయులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లాలో వరుసగా 3వ రోజు కూడా స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. ముండ్లమూరు, సింగనపాలెం, శంకరాపురం, మారెళ్ల పరిసర ప్రాంతాల్లో భూమి కంపించినట్లు ప్రజలు తెలిపారు. 3వ రోజు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గత 2 రోజుల నుంచి ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లోని పలు గ్రామాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా నేడు మరోసారి ప్రకాశం జిల్లాలో భూకంపం సంభవించింది. వరుసగా 3వ రోజు కూడా జిల్లాలో భూమి కంపించడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఆదివారం ముండ్లమూరు మండలంలో 1 సెకను పాటు భూమి కంపించింది. ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెలలో భూ ప్రకంపనలతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విశాఖ వేదికగా ఆర్కే బీచ్ పరిధిలో జనవరి 4న జరగనున్న నావికా దళ విన్యాసాల నిర్వహణలో అంతా సమన్వయంతో వ్యవహరించి విజయవంతం చేయాలని కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఇండియన్ నేవీ, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ కమిషనర్లతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. విశ్వప్రియ హాలు, ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో పలు చోట్ల తిరిగిన ఆయన అక్కడ పరిస్థితులపై ఆరా తీశారు. విన్యాసాలకు సంబంధించి అన్ని రకాల క్రతువుల గురించి నేవీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధాన వేదిక నిర్మాణం, ఫైర్ వర్క్, లేజర్ షో, డ్రోన్ షోల నిర్వహణ, ఇతర ఏర్పాట్లపై ఆరా తీశారు. రాష్ట ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు భాగస్వామ్యం కానున్న నేపథ్యంలో భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. Sufficient enough pre-completion of the grant. Public, because sometimes they don't honor the request of the contractor or the little bit of presence of police, so that should be enough. Sure. It's already started. Sir, we floating platforms, ships and submarines, sir. So all these come first rehearsal of 28. Near the tires and. So here you see the LED screens which are there, which is shown to you. This is indicated. Okay. We can put screens elsewhere also on the beach, little away from the. Yes, sir. We can, in fact, share the link, sir, as we did in Puri. It was being live streamed, so it was not incumbent to people to come at particular site. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.